హాయ్ ఫ్రెండ్స్, హీరో షార్ట్ కట్. సో చూడండి, మనకి ఇక్కడ ఇది ఇచ్చాడు పార్షియల్ ఫ్రాక్షన్స్ a ప్లస్ b ప్లస్ c అడుగుతున్నాడు. చాలా ఈజీ చేయొచ్చండి, సింపుల్గా వన్ మినిట్లో చేయొచ్చు. మనకి ఏ వాల్యూ కావాలంటే దీన్ని మనం ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ ఈ x-1 తప్పించి మిగతా దాంట్లో కూడా ఏ వాల్యూ వేసాను. అంటే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వేసాను. అంటే a ఈజ్ ఈక్వల్ టు 1 కదా, 2 1s are 2, 2 + 1 3 బై 1 స్క్వేర్ అంటే 1, 1 + 1 అంతా 2, అంటే ఏ వాల్యూ 3/2 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి బి వాల్యూ కావాలి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే బి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఆ రెండే ఉంటాయండి. అంటే ఎక్స్ స్క్వేర్ మనం కంపేర్ చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లేదు అంటే 0, దాని కోఎఫిషియంట్ 0. ఏ వాల్యూ 3/2 కనుక బి వాల్యూ ఏమవుద్ది, మైనస్ ఏ అవుద్ది. మైనస్ ఏ అంటే ఎంత, 3/2. సో అంటే ఏ వాల్యూ 3/2, సి బి వాల్యూ -3/2 వచ్చింది. ఇప్పుడు సి వాల్యూ కావాలి. సి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సి ఇంటూ మైనస్ సి, ఏ ఇంటూ 1 అంటే కాన్స్టెంట్స్ మాట. సో ఏ ఇంటూ 1 ఏ, -1 ఇంటూ సి అంటే కాన్స్టెంట్స్ వాల్యూ మాట. సో ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్, ఇక్కడ కాన్స్టెంట్ ఎంత 1. ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 3/2 వచ్చింది. సో 3/2 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. సి అటు సైడ్ 1 ఇటు సైడ్ వస్తే 3/2 - 1 ఈజ్ ఈక్వల్ టు సి. సో 3లో 2 తీస్తే ఎంత, 1. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు సి. 1/2 ఈజ్ ఈక్వల్ టు సి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందులో వేసేయండి, 3/2 ప్లస్ 1/2 మైనస్ 3/2. సో -3/2 ప్లస్ 3/2 క్యాన్సిల్ అవుతాయి, 1/2. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాగా మనకు అక్కడక్కడే ఈజీగా మనం లాజికల్గా కంపేర్ చేసుకునే ఆన్సర్స్ అనేది ఈజీగా తెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి లాజిక్ షార్ట్ కట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.